మీరు క్వశ్చన్ అడగ వెళ్ళండి. మీరు ఫస్ట్ ప్రభు గారు క్వశ్చన్ అడిగి వెళ్తారు ఇక్కడ నుంచి అనసూయ గారిని. ఒక క్వశ్చన్ మీరు అడగాల్సిందే, మీరు అడిగి వెళ్ళాలి. సక్సెస్ మీట్లో క్వశ్చన్ ప్రభు గారు అడగట్లేదు అనసూయ గారు, నేనేం చేయలేను, దీనికి సంబంధం లేదు. నో ప్రాబ్లం. యా, 4th రోజు కలుద్దాం ప్రభు గారు. సీ యూ, హ్యావ్ అ గుడ్ డే. ఓకే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. నా పేరు వెంకట్, 10TV. అబ్బా చెప్పండి. అనసూయ గారు ఎప్పుడు చూసినా ట్రెండ్లోనే ప్లీజ్ ఉంటారు. ఫినిష్ దట్ సెంటెన్స్ ఫాస్ట్. సరే సరే సరే. అంటే ఈ స్టోరీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మీరు? స్టోరీ ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ దట్ వెన్ సింబా ద ఫారెస్ట్ మ్యాన్, యాక్చువల్లీ ఇంతకంటే ముందు వేరే టైటిల్, కొన్ని వర్కింగ్ టైటిల్స్ అనుకున్నాం, కానీ కాన్సెప్ట్ మురళి గారు చెప్పినప్పుడు నన్ను కొంచెం పర్సనల్గా ఎవరన్నా తెలిసిన వాళ్ళు, లైక్ ఇఫ్ యూ వాచ్ మీ ఆన్ మై సోషల్ మీడియా, నేను గ్యాప్ దొరికితే వెళ్ళిపోతూ ఉంటాను ఫారెస్ట్కి విత్ మై ఫ్యామిలీ. నేను ఇండియాలో ఆల్మోస్ట్ నా కుటుంబ సమేతంగా అన్ని సఫారీలు తిరిగాను ఎక్సెప్ట్ గీర్ ఫారెస్ట్, అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు గోయింగ్ ఇట్ దిస్ ఇయర్. సో నాకు బేసిక్గా నేను అందరికీ చెప్తూ ఉంటాను నేను పోయిన జన్మలో ఏ జింకనో లేదా మేకనో అయ్యి ఉంటాను అని. బికాస్ సంథింగ్ అబౌట్ గ్రీనరీ. మేకే కదా నన్ను బలి చేస్తున్నట్టు ఇప్పుడు. కరెక్ట్ శివ, బాగా అర్థం చేసుకున్నాను నన్ను. ఎందుకండి మనసు బాధ పెడతారు? సో ద కాన్సెప్ట్ అండ్ ఏదైతే, అండ్ ఈ విషయాన్ని నేను ఎలా చెప్పాలి, నేను పర్సనల్గా మన అందరం ఇళ్లలో ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటాం చెట్లు ఇట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మణికొండలో ఉంటున్నాను. మణికొండలో ఇంతకుముందు అంత ఖాళీ ఉండేది, ఇప్పుడు అంతా ఎలా అయిపోయింది, చెట్లు లేవు, పుట్టలు లేవు అని మనం అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. బట్ ఐ సీరియస్లీ ఫీల్ లైక్ వెన్ దెర్ ఇస్ సమ్మర్, ఆ ఏరియాలో దట్ ప్లేస్ మన సిటీలోనే మాట్లాడదాం, నేను దాని గురించే మాట్లాడుతున్నా. కొన్ని చోట్ల అవి అలాగే ఉండాలి, ఆ రాళ్ళు. మనది ప్లాటూ రీజన్, సో వీఆర్ అ ప్లాటూ, డెక్కన్ ప్లాటూ కాబట్టి కొన్ని మనకి న్యాచురల్. హైదరాబాద్లో వరదలు, హైదరాబాద్లో మునుగుళ్ళు అవన్నీ జరగాల్సిన ఏరియా కాదు. దేవుడు ఒక రకంగా ప్లాన్ చేసి పెట్టిన ప్రతి చోట హీ విల్ ప్రొటెక్ట్ అస్ న్యాచురలీ. బట్ మనందరం చాలా తెలివితేటలతో పొడుగు బిల్డింగ్స్ కట్టేసుకుని, సో చాలా బాధేస్తూ ఉంటుంది నాకు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అవన్నీ అవ్వదు, మనం ప్రోగ్రెస్ అవ్వాలి, బట్ వీ హ్యావ్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్ సమ్వేర్, యునో. సో ఐ ఫెల్ట్ కనెక్టెడ్. అరే కరెక్టే చెప్పాలి ఎంటర్టైనింగ్ వే. నాకు సినిమా అంటే చాలా ఇష్టం, యాక్టింగ్ చేయాలని అప్పుడప్పుడే నాకు చాలా ఇంట్రెస్ట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ జానర్ నాకు. ఇందులో యాక్షన్ సీన్, ఐ మీన్ నేను ఇలా ఎప్పుడు చేయలేదు. దెర్ ఈస్ అన్ యాక్షన్, ఐ డిడ్ కపుల్ ఆఫ్ యాక్షన్ సీన్స్. బాగా చేశానా అసలు? అయ్య బాబోయ్. సో ఇట్స్ డిఫరెంట్, నాకు ఛాలెంజింగ్ యాజ్ అన్ యాక్టర్, ప్లస్ స్టోరీ పరంగా కూడా నాకు చాలా దగ్గరగా ఫీల్ అయిన సినిమా. ట్రైలర్ చూస్తే చాలా బాగుంది. మీ క్యారెక్టర్ చాలా సీరియస్నెస్ ఉంది, కానీ ఒక చోట మాత్రం బాగా నవ్వు వచ్చింది. అంటే మీకు విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడని, మీకు విజయ్ దేవరకొండ మధ్య గొడవలు సాల్వ్ అయిపోయినట్టేనా? విజయ్ ఫ్యాన్స్ ఏ విధంగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. ఎలాగైతే ఇప్పుడు ఒక మెసేజ్ ఇద్దామని సినిమా ద్వారా, నేను కూడా అప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను. అలా స్టేజ్ మేనర్స్ కాదు అనే ఒక్క టాపిక్ అంతే అది. బికాజ్ ఎవరన్నా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఒక చోట మనకి ఫోకస్ లైమ్లైట్ ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి. ఆ పద్ధతి అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కోలా ఉంటుంది, కానీ కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను, మీకు ఎందుకు తప్పు అనిపించలేదు మీ అందరికీ ఆ టైంలో అని క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుదాం అనుకుంటా. నేను మాట్లాడాల్సి వచ్చింది, మీరు అందరు మాట్లాడలేదు కాబట్టి మీ తప్పే అది. మళ్ళీ మీరే నన్ను ఉల్టా చోర్ కొత్వాల్కు డాంటే. మేము ఎప్పుడు అట్లా అనుకోలేదండి. తప్పు ఉంటే తప్పు కంపల్సరీ. మీరు ఎందుకు అప్పుడు అన్నారా వెంకట్ గారు? మీరు నేను విజయ్ని కూడా అడిగాను తెలుసా మీ గురించి. ఓన్లండి ఇప్పుడు వదిలేద్దాం ఇంకా. అంటే we just have to learn అండి. వీడియోస్ చూడండి, నేను అడిగానే లేదనేది. వి జస్ట్ అడిగితే ఎలాంటి సమాధానం వచ్చింది, ఆమెను అడగండి అలా. నేను అలా డిస్రెస్పెక్ట్ చేయలేను. ఇట్ వాజ్ ఐ డోంట్ హేట్ ఎనీబడి. ఇట్ వాజ్ అ సర్టన్ సిచ్యువేషన్ దట్ ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ రైట్. అంతే, అయిపోయింది. ఇఫ్ వీ ఆల్ లెర్న్
ఫ్రమ్ ఇట్, ఆల్ ఆఫ్ అస్. నేను నేర్చుకోవాలి. నేను ఒక రకంగా చెప్పాల్సింది ఇంకో రకంగా చెప్పాను. నేను నేర్చుకున్నాను చాలా. అన్నిటికీ గైమని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఇప్పుడు కాదు, అప్పుడు. సో నేను నేర్చుకున్నాను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ కదా శివ. ఓకే. సో అది కావాలని మా డైరెక్టర్ గారు నన్ను అడిగారు. నేను అన్నా చేసేద్దాం, నాకేం గ్రడ్జెస్ పర్సనల్గా ఏం లేవు. ఇట్స్ జస్ట్ మీరు అందరు నవ్వుకున్నారా, దట్స్ వాట్ వీ వాంట్ అండ్ వీఆర్ సక్సెస్ఫుల్. పవన్ గారితో హరిహర వీరమల్లు డ్యాన్స్ ఈ రెండే స్క్రీన్ expect చేశారనుకున్నారు. ఎలా ఉంది ఆయనతో చేయటం స్క్రీన్? ఎలా అసలుకి ఒకప్పుడు దానివల్లే నా ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది, నన్ను ట్రోల్ చేసే ట్రెండ్ వన్స్ అపాన్ ఎ టైమ్. బట్ ఈ డైరెక్టర్ గారు, నేను ఏం రివీల్ చేయలేను. డైరెక్టర్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయనతో నేను ఫస్ట్ సినిమాటిక్ వర్క్ ఆయనతోనే స్టార్ట్ చేశాను. నేను చాలా మీకు లీక్స్ ఇస్తున్నాను, కానీ మీకు ఏంటంటే ఇది ఒక పజిల్లా ఉంటుంది. బోల్డ్ నెక్స్ట్ 1 week 10 days మంచి ఆర్టికల్స్ వస్తాయి. సో ఈజ్ అ ఫ్రెండ్ అండ్ తను అడగడం జరిగింది. ఆ తర్వాత నేను అనుకున్నాను కూడా, నేను పాటలు నాకు నటన నీ సొత్తుగా నీ వల్ల కాదు అని ఎవరన్నా అంటే తప్ప నేను పాటలు చేయడానికి ఇష్టపడను బేసిక్గా. ఏ సినిమాలోనే ఎవరైనా పాట అడిగితే క్యారెక్టర్ లేదా అని అడుగుతాను అనమాట. నాకు యాక్టింగ్ అంటే అంత నచ్చేసింది. ఐ రియలీ లవ్ పర్ఫార్మింగ్. సో ఆ పాట చాలా బ్యూటిఫుల్ సాంగ్. నేను చాలా వెయిట్ చేసి ఎప్పుడు ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది అనుకునే టైంలో ఆయన పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోవడం అండ్ హిస్ ఎంటైర్ పర్పస్ ఆఫ్ లైఫ్ చేంజ్డ్. మేబీ ఇట్ వాస్ దేర్, బట్ మనకి కొంచెం నాకు లేట్గా అర్థమైంది. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టుడే దట్ I got to spend a little time and I have a cherished memory with our, the Deputy Chief Minister of Andhra Pradesh. ఓకే. పుష్ప 2లో మీది క్యారెక్టర్ అయిపోయిందా? చేయటం షూట్ మొత్తం అయిపోయిందా? ఎలా ఉంది? ఇది చెప్పొచ్చు అని చెప్పారా మీకు ఎవరన్నా? నాకు భయం, నేను నాకు చివాట్లు పడతాయి మా సార్ నుంచి. బ్యూటిఫుల్, మోస్ట్ టాలెంటెడ్. చెప్పి అలసిపోయాను. కాకపోతే ఒకటి చెప్తాను, బ్యూటీ అందరికీ తెలుసు కనిపిస్తుంది, టాలెంట్ కూడా సినిమాల ద్వారా కనిపిస్తుంది. కాకపోతే తనలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది, అదనమాట. అది మోస్ట్ బ్యూటిఫుల్ అని చెప్పాలి. అందరూ నీలాగే బ్యూటీ అనుకుంటే బాగుండు. బీస్ట్ అనుకుంటున్నారు అందరి. విశ్వక్స్ ఏం చెప్పినట్టు అందరినీ హ్యాపీ చేయడానికి మనం ఏమన్నా బిర్యానీనా ప్లీజ్? అన్నారా? ప్లీజ్. అందరికీ నమస్కారం. చాలా రోజులైంది. ఈరోజు అంటే ఇంతకుముందు మన రాజేందర్ గారు అన్న దాంట్లో అందరికీ పెడార్థాలు తీయడం అలవాటు అయిపోయింది. ఆయన ఏమన్నారంటే ఆ టైంలో బిజీగా ఉన్నానంటే ఇప్పుడు బేవర్స్గా ఉన్నానని కాదు అర్థం. సో నేనేం చెప్పొస్తున్నానంటే ఇట్స్ బీన్ రియలీ లాంగ్ అండ్ ఐ ఫెల్ట్ ఈరోజు మా మీడియా ప్రతినిధులందరూ చాలా రోజులకి అమ్మయ్య వచ్చింది, మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ ఏమో వస్తుందని మంచి పాజిటివ్ ఎనర్జీతో స్మైల్ చేసి వెల్కమ్ చెప్పారు నాకు అందరూ. ఐ హోప్ ఐ డిసప్పాయింట్ యూ టుడే. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మేమందరం చాలా నమ్మి, ఒక విషయం ఏంటంటే చెప్దాం అనుకున్నాను నేను, పదే ఒకటే విషయాన్ని అస్తమానం చెప్తూ ఉంటే దాని బరువు తగ్గిపోతుంది అంటారు, అందుకే దాన్ని లైట్ తీసుకుంటారు. కానీ వై డోంట్ వీ హ్యావ్ ఎ రివర్స్ సైకాలజీ? ప్రెస్ చేస్తున్నాము, ఇప్పుడు వృక్షో రక్షతి రక్షిత అంటున్నాము, మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నారు అని అనుకోకుండా ఒక విషయాన్ని పదే ఎవరన్నా చెప్తున్నారంటే దాన్ని బరువు పెరగాలి అని నేను అంటాను. దాన్ని లైట్ తీసుకోకూడదు. వీ ఆల్ హ్యావ్ సర్వైవ్డ్ అ పాండమిక్. దీనికి కోవిడ్కి సంబంధం ఏముంది అనుకోవచ్చు. ఇప్పుడు అన్ని బిజినెస్ ఒక ఇమ్యూనిటీ అని బాటిల్ మీద పెట్టేస్తారు, ఆర్గానిక్ అని పెట్టేస్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి? నేచర్ని మనం కరెక్ట్గా ఎలా చూసుకోవాలో చూసుకుంటే అది మనల్ని చూసుకుంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వృక్షో రక్షతి రక్షిత. మనం వాటిని నేచర్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ దీస్ డేస్ సిన్స్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్, ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ అ రియాక్షన్ టు వాట్ వీఆర్ యాక్టింగ్ ఆన్. సో మేమందరం ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నామని చెప్పి బోరింగ్ అనుకోకూడదు. దిస్ ఇస్ అ సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్. సో చాలా అంటే సూపర్ న్యాచురల్ అనే ఎలిమెంట్ మన ట్రైలర్లో చూపించలేదు, అందుకే మీరు August 9న థియేటర్స్కి వచ్చి చూడాలి. ఓకేనా? ఎలా ఉన్నారు అందరూ? అలా నేను ఏదో గ్రీక్ లాటిన్ మాట్లాడుతున్నట్టు. ఐ నో ఐ లాస్ట్ టచ్ టు టాక్ ఫ్లూయెంట్లీ, ఎందుకంటే నేను గీతాలాగే యాంకర్గా లొడలొడా వాగే టైంలో సినిమా వాగుతున్నాను లొడలొడా. ఇట్స్ అ కాంప్లిమెంట్. మళ్ళీ అదే పెడార్థాలు తీయద్దు. వి గెట్ పెయిడ్ ఫర్ దాట్. కరెక్ట్, దే పెయిడ్. సో అలా ఉన్నప్పుడు
అలా ఉన్నప్పటి నుంచి ఆ తర్వాత సినిమాలు చేస్తూ ఇంకా ఏదో కెరియర్ గ్రాఫ్ స్ట్రాటజీ అనుకుంటూ నాకు కొంతమంది మంచి చెడులు చెప్పడంలో కొన్ని తగ్గించి కొన్ని పెంచుకొని చేసుకున్న తరుణంలో నా అసలైన జరియా ఏదైతే ఉండిందో అది నేను తొక్కేసుకున్నాను కదా, అందుకే ఐ జంప్ టాపిక్స్. ఇందాక దివితో కూడా అదే మాట్లాడుతున్నాను. ఐ హ్యావ్ సో మచ్ టు సే విత్ ఎవ్రీబడి దట్ ఐ ఫీల్ ద టైమ్ ఇస్ సో లెస్ అండ్ స్టేజ్ దొరకంగానే అన్నీ మాట్లాడదాం అనుకుంటాను, దాంట్లో ఏదో అయిపోతుంటుంది. సో మీరు అడిగితేనే తప్ప మాట్లాడొద్దని డిసైడ్ అనుకుని కూడా చాలా వాగేస్తున్నాను, క్షమించాలి. బట్ దిస్ ఈస్ అ ఫిల్మ్ దట్ వీ ఆల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు షో అండ్ ఇట్స్ బీన్ అ డిలైట్ to work with all these amazing talented people. Kabir Garu, who lost weight and who removed his gaddam, he doesn't look like villain anymore, but villain la chudalante Simba chudandi. Srinath, what a talented guy. నువ్వు నాకు టాలెంటెడ్ అన్నప్పుడు చాలా వెటకారంగా అనిపించింది తెలుసా అని నాకు థ్యాంక్ యూ. బికాస్ ఐ వాస్ డిస్కసింగ్ ఐఎమ్ సో టైర్డ్ దట్ బ్యూటిఫుల్ అనేది నాకు మా అమ్మ నాన్నల జీన్స్లో వచ్చింది, తర్వాత కాస్మెటిక్స్ మా మేకప్ హెయిర్ స్టైలిస్ట్ వాళ్ళు ఇచ్చింది, కానీ టాలెంట్ అనేది నేనే కష్టపడి చేసుకున్నది, మా డైరెక్టర్ వాళ్ళు చేయించేది. కాబట్టి అలా నన్ను ఇప్పుడు అడ్రస్ చేయాలని కోరుకుంటున్నాను అందరు హోస్ట్స్ని. మళ్ళీ ఈ బ్యూటిఫుల్ లక్కీ ఇలాంటివి అంటే కొంచెం ఎందుకో నో వాట్ ఐ మీన్. ఐ వర్క్ సో హార్డ్, ఐ ఫేస్డ్ సో మచ్. సో గీత ఇందాక చెప్పినట్టు ఐ జంప్డ్ అగైన్, ఐ కమ్ బ్యాక్. ఒక్కరికి ఈ సినిమా కనెక్ట్ అయినా కూడా నాకు చాలా నమ్మకంగా ఉంది యూ విల్ బ్రింగ్ అ చేంజ్ అని. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు August 9th. Divi, I had few scenes, amazing scenes with her and Srinath and Simha Garu. It's you like to be called Vasishta, is it? I thought Simha and Simba is good. Yeah, so it's a pleasure. This is my యాక్చువల్లీ ఫస్ట్ ఫిల్మ్. దీని తర్వాత తమిళ్ ఫిల్మ్ ఒకటి చేశాము, అది కూడా చూడాలి, వుల్ఫ్ అనే ఫిల్మ్. ఐ హోప్ సో. చాలా సినిమాలు మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతున్నాయి, అందుకే అందరూ నాకు పని లేదు అనుకుంటున్నారు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ టుడే. యు ఆర్ సో యంగ్. when you were talking, you were like స్కూల్ అబ్బాయి మాట్లాడుతున్నట్టుందని మురళి గారితో చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అమేజింగ్ BGM, చాలా ఇంపార్టెంట్. కృష్ణ సార్, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ది ఎమోషన్ ద వే ఇట్ ఇస్ టు ఆల్ ఆఫ్ అస్. గౌతమి గారితో, అనీష్ గారితో చాలా అద్భుతమైన సీన్స్ ఉన్నాయి. ఐవ్ లర్న్డ్ అ లాట్, లైక్ అందరు అనేటట్టు ఇట్స్ బీన్ అన్ ఆనర్, థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, దట్ వీ గెట్ టు వర్క్ విత్ ఈచ్ అదర్, లర్న్ సో మెనీ థింగ్స్. ఎక్కువగా ఇటు చూసి మాట్లాడుతున్నాను, చాలా రోజులైందండి నిజంగా, 2 years అయిందా మనం కలిసి. సో అందుకే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాం. సో అదే నీకు చెప్పాల్సింది అదే, యూ సెడ్ దట్ కొంతమందికి నచ్చినా కాదు, ఒక్కళ్ళకి నచ్చినా కూడా ఇట్ విల్ బ్రింగ్ అ డిఫరెన్స్. నేను ఒక్కదాన్ని తీసుకురాలేదా చేంజ్, అలాగే. సరే ఎక్కువ మాట్లాడిస్తున్నాను, మీరేదో Q&A ఉన్నట్టుంది కదా. నాకు తెలుసు మీ అందరు దేని గురించి మాట్లాడతారు, నేను అస్సలు ఇవ్వను మీకు ఆ న్యూస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్ అండ్ మళ్ళీ ప్రీ రిలీజ్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనసూయ గారు. కాదు, ఒక్క క్వశ్చన్ నా దగ్గర నుంచి. టాలెంటెడ్ అనసూయ గారు, అబ్బా అది కూడా కాదు, బ్యూటిఫుల్ అనకుండా కాదు, అలానే అగ్లీ అనుకో. అబ్బాయి ఇప్పుడు ఏం చెప్దాం అనుకున్నా, మొన్న ఏదో నేను అలా అంటే నాకు కళ్ళు కనిపించట్లేదు అనుకుంటారు వాళ్ళు, అలా అనలేను నేను. డెఫినెట్లీ ఇంత బ్యూటిఫుల్. ఇది నీకోసం కాదు గీత, యాంకరింగ్ క్లాస్ కాదు, ఇది నీకోసం కాదు. చాలా థంబ్నెయిల్స్ అలాంటివి ఎంత వద్దనుకున్నా నా మొహం మీద ఇలా వస్తూ ఉంటాయి తెలుసా, అందుకని అని ఒకసారి చెప్పాలనిపిస్తుంది. కానీ అది వస్తూ ఉండాలి అలా, యాక్చువల్లీ బాగుంటుంది. కొంతమందికి అది ఇక్కడ మాట్లాడు తెలుస్తుంది. కాదు, ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. యూ లాస్ట్. ఎస్, అది దాని తర్వాత Q&Aలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సింబా టైటిల్ కింద నేను చెప్పినట్టు ఆ క్రేజ్ ఉంది, ఆ బ్లాక్ బస్టర్ సక్సెస్. సారీ JB సార్, జగపతి బాబు గారు, సారీ. ఆయన ఎలాగైతే కనిపిస్తున్నట్టుగానే ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ స్టోరీ అండ్ ఐ విష్ వీ మీట్ సమ్ టైమ్ సూన్ సో దట్ వీ కెన్ టాక్ అబౌట్ హిమ్. అంతే, ఇప్పుడు ప్రస్తుతం ఇంకేం చెప్పలేను. నేను అడుగుదాం అనుకున్నా. ఓకే, సో సింబా టైటిల్ ఆల్రెడీ బాలీవుడ్లో ఒక రణ్వీర్ సింగ్ చేస్తే టాలీవుడ్లో మీరు చేశారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? రణ్వీర్ సింగ్ అండ్ అనసూయ భరద్వాజ్. ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధమే లేదు. టు బీ ఆనెస్ట్, మా డైరెక్టర్ మురళీ సార్ ఫోర్టీ ఇస్ కామెడీ అంట. వీ లుక్ ఫార్వర్డ్ టు హిజ్ నెక్స్ట్ ఫిల్మ్స్. బట్ సర్ప్రైజింగ్ ఆయన చెప్తే తప్ప ఐ థాట్ ఈ సినిమా ఆయన కోసమే రాశారని అనిపించింది. దో సంపత్ నంది గారు's కాన్సెప్ట్ అండ్ డైలాగ్స్ అండ్ స్టోరీ, సో ప్రౌడ్
దట్ ఈ ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు హూ థింక్ నాట్ జస్ట్ కమర్షియల్. అఫ్ కోర్స్ మనీ ఈజ్ ఇంపార్టెంట్, ఐమ్ నాట్ సేయింగ్ దాట్. బట్ ఇలా మంచిగా బ్లెండ్ చేసి ఎంటర్టైనింగ్ వేలో చెప్తే ఎవరన్నా వింటారు. అక్కడ చందమామ చూడు చూడు అని పెడతాం కదా, అలాగే ఇలాగే మెసేజ్ చెప్తూ పని కానివ్వాలి. భరద్వాజ్ అంటాం అనమాట సింబా ఎందుకంటే మనకు సింబా అనగానే ఫస్ట్ లయన్ కింగ్ యానిమేషన్ అది గుర్తొస్తుంది. అండ్ లాట్ ఆఫ్ ఫారెస్ట్ లైక్ యుల్ రిమెంబర్. సింబా అనగానే జంగల్ అలా గుర్తొస్తుంది కదా, అది అనుకుని పెట్టుకున్నాం కదా. ఓకే, సో థ్యాంక్ యూ. అన్ని క్వశ్చన్స్ నేనే అడిగితే వాళ్ళు అనుకుంటారు ఏంటి ఈ అమ్మాయి అడిగేస్తే మేము అడగాలి అని. అందుకనే నేను ఇక్కడితో దీన్ని ముగిద్దాం అనుకుంటున్నాను. మనం Q&A సెషన్లోకి వెళ్ళిపోదాం. పిక్చరా? ఓకే, చాలా స్టైల్గా లేచి లేట్గా వచ్చింది కదా, ఫుల్ గ్రూప్ రాలేదని వాళ్ళ. ఓకే, ఒక ఫోటో ఆప్ తర్వాత మనం Q&A సెషన్లోకి వెళ్దాం ప్లీజ్. ఓకే, మనకి చైర్స్ వేయండమ్మా పైన. అనసూయ గారిని, డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని, వశిష్ఠ గారిని. ఓకే, ఎస్, మనం Q&A సెషన్ తర్వాత మనం ఖచ్చితంగా విల్ టేక్ ఇట్ రిమైనింగ్ పిక్స్. టెక్నీషియన్స్ అందరినీ కూడా కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చేసినందుకు అండ్ ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు థ్యాంక్ యూ.